హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతా వ్లాగ్స్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇదైతే లాస్ట్ సండే వీడియో అండి, లేట్గా పోస్ట్ చేస్తున్నాను. లంచ్ స్పెషల్స్ ఏంటి అంటే చూద్దాము. వైట్ రైస్ అండి, ఇంకా బోటీ కర్రీ, బోటీ ఫ్రై. ఆ రోజు అందరు తినేసి ఉన్నారు నేను వీడియో తీసే టైంకి. సో ఇంకా నేను ఉండేవి చూపిస్తున్నాను. ఇంకా చికెన్ ఎవరి కోసం అంటే నాకే అండి. నేనైతే బోటీ అస్సలు తినను. ఇంతకు నాలాగా బోటీ తినని వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. నాకు అందుకు నచ్చదండి బోటీ అంటే. సో ఇంకా నా కోసం అయితే మా మమ్మీ చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై చేశారు. ఇక్కడైతే ఇంకా పూరీలు కూడా చేశారండి. నా ఫేవరెట్ పూరీ. ఎనీ టైం నైట్ కానీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఏ టైం పెట్టినా నేనైతే తినేస్తాను. ఇంకా కొద్దిగా రసం కూడా చేశారు. ఇక్కడైతే నా కర్రీ అవుతుంది చూసారా. ఇంకా నేనే చేస్తున్నాను, మీరు తినలేండి అనేసి. ఇంకా పూరీలో వేడిగా చికెన్ కర్రీ వేసుకొని తింటే అబ్బా, కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుందండి. నాకు ఇప్పుడు కూడా వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకైతే ఇప్పుడు కూడా నోరు ఊరుతుందండి. అంత ఇష్టం అండి నాకు పూరీ విత్ ఏదైనా నాన్ వెజ్ కర్రీస్ అంటే. మెయిన్ నాకు చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం పూరీలోకి. ఇంతకీ మీలో ఎంతమందికి ఇలా కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేయండి. వీడియోకి తీద్దామంటే ఫుల్ కాలిపోతుంది, ఇప్పుడే కదా వేసాను. కానీ పూరికి కొద్దిగా కర్రీ ఎక్కువ వేసుకొని తింటేనే ఆ టేస్ట్ బాగుంటుందండి. ఇంకా రసం కూడా చేశారు కదా, కొద్దిగా వైట్ రైస్ పెట్టుకొని రసం వేసుకొని కొద్దిగా చికెన్ ఫ్రై పెట్టుకున్నాను. అదైతే చాలా స్పైసీగా ఉంది. స్పైసీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కదా. ఇంకా లాస్ట్ సండే మదర్స్ డే కూడా కదా అండి. ఇంకా మేమైతే లంచ్ అయిపోతూనే మాంగళ్యకి వెళ్ళానండి షాపింగ్కి. మదర్స్ డే కదా అండి, మా మమ్మీకి మా అత్తమ్మకి అయితే గిఫ్ట్ తీసుకుందామని అయితే మాంగళ్యకి వచ్చాను. కొత్త వర్షం దగ్గర ఉంది కదా, ఇక్కడికైతే వచ్చాను. ఇంకా చూస్తున్నానండి, సమ్మర్ కలెక్షన్ అయితే చాలా ఉంది. అసలు లాట్ ఆఫ్ వెరైటీస్, లాట్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి. ఇంకా నేను చాలా టైం తీసుకున్నానండి. అంటే ఏమి ఇస్తే బాగుంటుంది, ఏ టైప్ ఇస్తే బాగుంటుంది, ఇచ్చేది నచ్చుతుందా లేదా, ఇలా చాలా శారీస్ చూసి ఇంకా ఫైనల్గా అయితే 2 శారీస్ అయితే తీసుకున్నానండి మా మమ్మీకి మా అత్తమ్మకి. ఫైనల్గా ఇంకా షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా బయటకు వచ్చానండి. ఆఫ్టర్నూన్ వెళ్ళాను, బట్ ఈవినింగ్ అయిపోయింది వచ్చే లోపల. ఇంకా వస్తూ మనం ఇంకా ఫాస్ట్ ఫుడ్ చూస్తే ఆగుతామా. ఇంకా అక్కడికి వెళ్ళి అయితే గోబీ అయితే తీసుకుంటున్నానండి. ఇంకా బేకరీకి వచ్చాను. ఇక్కడ కూడా ఇంకా తీసుకొని ఇంటికి వెళ్ళానండి. ఇంతకు మీకు ఈ బిస్కెట్ తెలుసా అంటే, ఇవి చియా సీడ్స్, ఫ్లాట్ సీడ్స్ ఉన్నాయండి బిస్కెట్స్లో. ఇది చాలా హెల్తీ. ఇంతకు మీరు మామిడికాయలు తిన్నారా ఈ సీజన్లో కామెంట్ చేయండి. మాకైతే ఇక్కడ చెట్టుకు కాయ కాసిందండి. ఫస్ట్ కాయ నేనే తీసుకున్నాను. చాలా బాగుంటుంది కదా చెట్టు కాయలు, మన చెట్టుకు కాసిన కాయలు. ఇంకా ఇంటికి వచ్చాకైతే నేను మా మమ్మీకి అయితే ఇలా శారీ ఇచ్చి సర్ప్రైజ్ చేశానండి. మా మమ్మీకి అయితే శారీ చాలా బాగా నచ్చేసింది. ఇంకా మా హస్బెండ్ కూడా మా అత్తమ్మకి శారీ ఇచ్చారు. మా అత్తమ్మకు కూడా చాలా బాగా నచ్చిందండి. వాళ్ళ ఫేసెస్లోనే తెలుస్తుంది కదా హ్యాపీ. నాకు మా హస్బెండ్కి అయితే చాలా హ్యాపీ అనిపించిందండి. ఇలా మా మమ్మీకి మా అత్తమ్మకి అయితే శారీ ఇచ్చి సర్ప్రైజ్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. ఈ వీడియోకి ఇంతే. బాయ్.